నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దద్దోజన గండం. తాళ్ల చెరువు అనే ఊళ్ళో ఉండే ధనంజయం ఇంటి పేరు దద్దోజనం కాదు. అయితే దద్దోజనం చేయడంలో అతడికి అతడే సాటి. ఆ కారణంగా ఊళ్ళో వాళ్ళందరూ అతణ్ణి దద్దోజనం ధనంజయం అని పిలుస్తూ ఉంటారు. నా అనేవాళ్ళు లేని ధనుంజయంకు కచేరీలో ఉద్యోగం ఉన్నది. ఒక పెళ్ళిళ్ళ పేరయ్య పుణ్యాన అతడికి పక్క ఊరి పార్వతితో పెళ్లి కుదిరింది. ఈ సంబంధం నాకు నచ్చలేదు. అతడికి వెనుక నా అనేవాళ్ళు లేరు. మంచికైనా చెడుకైనా అత్తా మామ అంటూ ఉండాలిగా అన్నది పార్వతి తల్లి. పార్వతి మాత్రం అటువంటి జంజాటం లేని సంబంధమే నాకు కావాలి. ఇన్నాళ్ళు స్వయంగా ఎలాగూ వండుకు తిన్నాడు. నన్ను వంట పనికి చెయ్యి కాల్చుకోమంటూ కాల్చుకు తినడు. పైగా దద్దోజనం అంటే నాకు ప్రాణం అన్నది. పార్వతి పనిబద్ధకం మనిషి. ఇరుగమ్మలు పొరుగమ్మలు ఇంటి పనుల్లో ఉంటే ఆమె దారేపోయే సోదెమ్మలను, కోయవాళ్లను, బైరాగులను, సాధు సన్యాసులను పిలిచి చేయి చూపించుకుంటూ ఉంటుంది. పెళ్ళయిన 15 రోజుల్లోనే పార్వతి కాపురానికి వచ్చింది. ఇక రోజూ తను దద్దోజనంతో కాకుండా రకరకాల కూరలతో, పచ్చళ్లతో సుష్టుగా భోజనం చేయవచ్చని ఆశపడ్డాడు ధనుంజయం. అయితే తెల్లవారి పార్వతి నిద్రలేస్తూనే మీ దద్దోజనం వంట అద్భుతం అంటూ పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పాడు. నాకు మీ చేతి వంట రుచి చూపించరు అన్నది ధనుంజయంతో. అది విని గర్వంగా తల పంకించి దద్దోజనం సిద్ధం చేశాడు ధనుంజయం. అయితే మరొక వారం గడిచినా పార్వతి వంటింటికేసి వెళ్ళలేదు. విసిగిపోయిన ధనుంజయం, ఈరోజు నువ్వు వంట చేయవలసిందే అని పార్వతికి చెప్పి సంచి తీసుకుని బజారుకు వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేసరికి మంచినీళ్ల కుండలో చెయ్యి పెట్టు కూర్చుని ఉన్నది పార్వతి. చెయ్యి కాలిందట. అది మానడానికి 10 రోజులు పట్టింది. ఆ తరువాత నెలలో 4-5 రోజులు మాత్రం అతి కష్టం మీద పార్వతి వంట చేసేది. ఒకరోజు పార్వతి పుట్టింటికి ప్రయాణం అవుతూ ధనుంజయంతో, రేపు సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మను తీసుకువస్తాను. మేము వచ్చేలోగా దద్దోజనం సిద్ధంగా ఉంచు అన్నది. అయితే చీకటి పడ్డాక కూడా తల్లి కూతుళ్ల జాడలేదు. ధనుంజయం కడుపు నిండా దద్దోజనం తిని మిగతాది గిన్నెలో సర్ది మూత పెట్టేశాడు. అతడు ఇక పడుకునేందుకు తలుపులు మూయబోతోండగా మాదా కబళం తల్లి అన్న బిచ్చగాడి కేక వినిపించింది. ధనుంజయం ఒక పళ్ళెంలో దద్దోజనం వేసి తెచ్చాడు. అది చూస్తూనే బిచ్చగాడు ముఖం చిట్లించి, చూడబోతే అమ్మగారు ఇంట్లో లేనట్టున్నారు, ఈరోజు దద్దోజనమేనా అన్నాడు. అమ్మగారు ఉన్నా లేకపోయినా దద్దోజనం వండే తద్దినం నాదే కదా అంటూ ధనుంజయం బిచ్చగాడి బొచ్చెలో దద్దోజనం వేసి లోపలికి వెళ్ళి చిరాగ్గా తలుపు మూసుకున్నాడు. ఒక అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టినట్టయి ధనుంజయం వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ఒక ముసలి పిశాచం. దాన్ని చూస్తూనే హడలిపోయి కెవ్వుమన్నాడు ధనుంజయం. ష్, గొడవ చెయ్యకు, నీ చేతి దద్దోజనం రుచి చూసి పోదామని వచ్చాను అన్నది ముసలి పిశాచం. ధనుంజయం ఒక పళ్ళెంలో దద్దోజనం వేసి తెచ్చాడు. పిశాచం దద్దోజనం తిని, ఆహా అమోఘం, ఓహో ఏమి రుచి అంటూ పొగిడి వెళ్ళిపోయింది. ధనుంజయం నడిరాత్రి వేళ మంచి నిద్రలో ఉండగా మొహం మీద వెలుగు పడటంతో కళ్ళు తెరిచాడు. ఎదురుగా గ్రామదేవత గంగులమ్మ. ధనుంజయం ఆమెకు చేతులు జోడించి, తల్లి, ఇన్నాళ్లకు ఈ భక్తుడి మీద దయగలిగిందా అన్నాడు. అందుకు గ్రామదేవత చిరునవ్వు నవ్వి, నీ పట్ల నా దయ ఏనాడు ఉన్నదే. ప్రస్తుతం సంగతి నీ దద్దోజనం రుచి చూడాలన్న కోరిక కలిగింది. గుళ్ళో నా భక్తులు నీ దద్దోజనం రుచి గురించి గొప్పగా చెప్పుకోవడం చాలాసార్లు నా చెవిన పడింది.
అన్నది. గ్రామదేవత ఇలా అనగానే ధనుంజయం గుండెలు గతుక్కుమన్నాయి. గ్రామదేవత రోజూ దద్దోజనం చేసి నైవేద్యంగా గుడికి పంపమంటుందేమో అన్న భయం కలిగింది అతనికి. ఇది గ్రహించిన గ్రామదేవత, ఈ ఒక్కసారికే, మళ్ళీ మళ్ళీ రానులే అన్నది. ధనుంజయం మిగిలి ఉన్న దద్దోజనం పళ్ళెంలో వేసి తెచ్చాడు. గ్రామదేవత దాన్ని ఆరగించి, నా భక్తుడివి కనుకే నలభీమ పాకాన్ని మరపించేలా దద్దోజనం వండగలుగుతున్నావు, మెచ్చాను, వస్తాను అంటూ అదృశ్యమయ్యింది. మర్నాడు ధనుంజయం కచేరీలో ఉండగా పార్వతి పక్కింటి కుర్రవాడితో తనూ తల్లి వచ్చినట్టు సాయంత్రం త్వరగా ఇంటికి రావాల్సిందిగా అతడికి కబురు చేసింది. ధనుంజయం చీకటి పడబోతుండగా ఇల్లు చేరి వంటింట్లోంచి పప్పు పులుసు వంకాయ కూరల వాసన రావడం చూసి ఆశ్చర్యపోయాడు. అతడు పార్వతిని సమీపించి, నువ్వెందుకు శ్రమపడుతున్నావు, నేను దద్దోజనం చేసేవాణ్ణిగా అన్నాడు. పార్వతి, మీరు జన్మలో మళ్ళీ ఆ దద్దోజనం మాట ఎత్తకండి, నా మీద ఒట్టు. మీరు మా అమ్మతో కబుర్లు చెబుతూ కూర్చోండి, వంట క్షణాల మీద చేసేస్తాను అన్నది. ధనుంజయం తన చెవులను నమ్మలేకపోయాడు. హఠాత్తుగా భార్యలో కలిగిన మార్పు అతడికి ఆనందాన్ని, అంతకన్నా ఆశ్చర్యాన్ని కలిగించింది. తన దద్దోజనం రుచి మెచ్చుకున్న పిశాచమో లేక గ్రామదేవతో తనకు మేలు చేసి ఉంటారనుకున్నాడతను. అయితే భార్య మనసు మారడానికి వాళ్లు కారణం కాదని, రాత్రి వచ్చిన బిచ్చగాడని ధనుంజయం ఊహించలేకపోయాడు. ఆ బిచ్చగాడు పగలు మీసాలు గడ్డం పెట్టుకుని భిక్ష స్వీకరిస్తాడు. చీకటి పడగానే అవి తీసేసి మాదాకబళం బిచ్చగాడి అవతారం ఎత్తుతాడు. ఆ మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చిన పార్వతి ఆ బిచ్చగాణ్ణి ఎవరో సాధువు అనుకుని పిలిచి అరటిపళ్ళు మజ్జిగ ఇచ్చి తన భవిష్యత్తు గురించి అడిగింది. బిచ్చగాడు ఆమె చేతి రేఖలను పరీక్షిస్తున్నట్టు నటించి, నువ్వు చూడబోతే మహాలక్ష్మిలాగున్నావు, నీ భర్తకు దద్దోజన గండం ఉంది, అతను ఏదో ఒకరోజు దద్దోజనం చేస్తూనో తింటూనో హరి అంటాడు అని చెప్పాడు. వాడికి ఆ ఇంట రోజూ రాత్రివేళ దద్దోజనం కాక రకరకాల పదార్థాలు దొరకాలన్న ఆశ కలిగింది. బిచ్చగాడి మాటలు వింటూనే పార్వతికి ముచ్చెమటలు పోశాయి. ఇక జన్మలో భర్త చేత దద్దోజనం చేయించకూడదు అని నిర్ణయించుకున్నది. ఆ విధంగా దద్దోజనం చేయడం మాని ఎంతో కాలం గడిచినా ఊళ్ళో వాళ్లు మాత్రం ఇంకా ధనుంజయాన్ని దద్దోజనం ధనుంజయం అనే పిలుస్తారు. కథ సమాప్తం. కూర్మావతారం. కృష్ణాపురం అగ్రహారంలో విష్ణుశాస్త్రి అనే ఆయన ఇంటి పెరట్లో తాతల కాలం నాటి బావి ఒకటి ఉన్నది. ఆ బావిలోని నీళ్లు కంటికి కనబడనంత లోతులో ఉండటం వల్ల దాన్ని పాతాళగంగ అనేవారు. ఆ బావిలో ఎంతో కాలంగా నివసిస్తున్న తాబేలు గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రతి కార్తీక మాసంలోనూ విశాలంగా ఉన్న విష్ణుశాస్త్రి ఇంటి పెరట్లో నెల రోజుల పాటు పురాణ కాలక్షేపం జరుగుతూ ఉండేది. ఆ సంవత్సరం కూడా భాగవత పారాయణం జరుగుతున్నది. భక్తులు గిలక బావి నుంచి నీళ్లు తోడుకుని కాళ్ళు కడుక్కుని పురాణ పఠనంలో కూర్చోసాగారు. అలాంటి సమయాల్లో చాలామంది భక్తులు నూతిలో కప్పలాగో తాబేలులాగో బతికే కంటే మంచి పండితుల బోధలు విని ధర్మ మార్గం ఏదో వివరించే పురాణాల ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇది విన్నప్పుడు పాతాళగంగ నీటిలో ఉన్న తాబేలుకు ఎంతో విచారం కలిగేది. నేను విష్ణుమూర్తి అంశగలదాన్నంటారు, అయినా నన్ను కూడా నూతిలో ఉన్నందున కప్పలాంటి ప్రాణి కింద చులకనగా మాట్లాడేస్తున్నారు. నేను బయటకు పోయి నా జన్మ సార్థకం చేసుకోవాలి అనుకునేది. ఇలా ఉండగా ఒకనాడు దాని అదృష్టం పండింది. ఎవరో గిలక మీద నుంచి చేదను నూతిలోకి వేసి ఏ కారణం చేతనో పైకి లాగకుండా వెళ్ళిపోయారు. ఇదే అదనని భావించి ఆ తాబేలు చేదలోకి చేరుకున్నది. బయట పురాణ పండితుడు దశావతారాల ఘట్టం వివరిస్తున్నాడు. ఆ సమయంలో
విష్ణుశాస్త్రి కాళ్ళు కడుక్కునేందుకు చేదను గిలక మీద నుంచి బయటకు లాగి అందులో తాబేలు ఉండటం చూసి కెవ్వున కేక పెట్టాడు. తాబేలు అదృష్టమో లేక కాకతాళీయమో సరిగ్గా ఆ సమయంలో పండితుడు విష్ణుమూర్తి కూర్మావతారం గురించి చెబుతున్నాడు. అదే క్షణంలో తాబేలు బావి నుంచి బయటకు రావడంతో భక్తుల్లో అలజడి బయలుదేరింది. ఆ తాబేలు వెడల్పు సరిగ్గా అప్పడాలు ఒత్తుకునే పీట అంత ఉంది. ఎత్తు ఒక పెద్ద గుమ్మడికాయంత ఉంది. దాన్ని చూసి పురాణ పండితుడు తన్మయత్వంగా, ఆహా, కూర్మావతార ఘట్టం వినడానికి స్వయాన విష్ణువే ఈ రూపంలో వచ్చినట్టుంది అంటూ తాబేలుకు భక్తిగా నమస్కరించాడు. దానితో భక్తులందరూ నమో భగవతే నారాయణ అంటూ తాబేలుకు దండాలు పెట్టసాగారు. అంతమంది జనాన్ని చూసి భయంతో ముడుచుకుపోయిన తాబేలు వాళ్ళు తనకు దండాలు పెడుతున్నారని తెలుసుకుని, నేను విష్ణుమూర్తి అంశగలదానినన్నమాట అని గర్వంతో తలను బయటకు తీసింది. తాబేలు తల చూడగానే స్వామివారు కరుణించారు అంటూ భక్తులు భక్తితో గోవిందలు కొట్టసాగారు. విష్ణుశాస్త్రి పసుపు రాసిన పీట మీద తాబేలును పెట్టి పూజా మందిరంలోకి తీసుకువెళ్ళాడు. కొబ్బరికాయలు కొట్టడం, హారతులివ్వడం వంటి వాటితో పూజా మందిరం మారుమోగిపోయింది. ఆనాటి నుంచి తాబేలుకు కూర్మావతారం అని పేరు పెట్టి మొక్కులు మొక్కసాగారు. అగ్రహారంలో దానికి గుడి కట్టడానికి చందాలు కూడా వసూలు చేయసాగారు. ఇంతవరకు భక్తులిచ్చే కానుకలు తను స్వీకరిస్తున్నాడు. గుడి పేరుతో తాబేలు బయటకు పోతే వాటికి లెక్కలు చెప్పవలసి వస్తుంది. అందుచేత బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి తాబేలును వదులుకోకూడదు అనుకున్నాడు విష్ణుశాస్త్రి. ఈ కారణంగా ఒకనాడు ఆయన భార్యకు పూనకం వచ్చింది. ఆమె నిలువెల్లా ఊగిపోతూ, ఓ భక్తాగ్రేసరులారా, నేను విష్ణుశాస్త్రి పూజా మందిరం దాటిన మరుక్షణం తనువు చాలిస్తాను, నాకు గుడి కట్టవద్దు అన్నది. ఆ మాటలు కూర్మావతారం మాటలుగానే భావించి భక్తులు గుడి కట్టే ప్రయత్నాన్ని విరమించారు. విష్ణుశాస్త్రి ఆడిన కపట నాటకం చూసి తాబేలుకు చాలా కోపం వచ్చింది. విష్ణుశాస్త్రి తాబేలుకు దండం పెడుతూ, ఇలాగే కనకవర్షం కురిపించావంటే నీకు వెండి తొడుగు చేయిస్తాను అన్నాడు. మనుషులలో ఉండే ఎక్కువ తక్కువలు, అంటరానితనం, స్వార్థంతో కూడిన మొక్కులు విని వాళ్ల నిజస్వరూపం తెలుసుకున్న తాబేలుకు నూతిలో జీవితమే బాగున్నది అనిపించసాగింది. మరికొంతకాలం జరిగేసరికి భక్తులు తాబేలుకు సమర్పించే కానుకలతో విష్ణుశాస్త్రి మరి 4 ఎకరాల పొలం కొన్నాడు. దానితో తాబేలు మీద వచ్చే ఆదాయం విష్ణుశాస్త్రి ఒక్కడే అనుభవించడం చాలామందికి అసూయ కలిగించింది. వాళ్ళు అది ఉమ్మడి సొత్తని వాదించి విష్ణుశాస్త్రిని ఆదాయం లెక్కలు చూపమన్నారు. దీనితో విసిగిపోయిన అతడు కూర్మావతారం అవతారం చాలించిందని నలుగురికి చెప్పవచ్చుననుకుని దాన్ని రహస్యంగా రాత్రివేళ తీసుకుపోయి ఊరి చెరువులో వదిలివేశాడు. మర్నాటి ఉదయం విష్ణుశాస్త్రి భార్యకు మరొకసారి పూనకం వచ్చింది. ఆమె జుట్టు విరబోసుకుని చిందులు తొక్కుతూ, కూర్మావతారాన్ని మాట్లాడుతున్నాను, అంతా శ్రద్ధగా వినండి. నా కారణంగా భక్తుల మధ్య కోపతాపాలు, కలహాలు రావడం దురదృష్టం. అందువల్ల కొంతకాలం పాటు మీ కంటపడకుండా ఉండదలిచాను. మీ కలహాలకు స్వస్తి పలకండి అన్నది. కథ సమాప్తం. బైరాగి సలహా. చంద్రనాథుడనే ఒక గృహస్థుకు సాధుజనులంటే ప్రీతి. ఒక రోజున ఆయన బైరాగి ఒకడిని తన ఇంటికి పిలిచి పాదపూజ చేశాడు. బైరాగి ఎంతో సంతోషించి ఏమైనా కోరుకోమన్నాడు. చంద్రనాథుడు వినయంగా, స్వామి, నాకే కోరిక లేదు. భగవత్కృప వల్ల, తమ వంటి మహాత్ముల దీవెనల వల్ల నాకు డబ్బుకు సుఖాలకు లోటు లేదు. కానీ ఎందువల్లనో నా భార్య భ్రమరాంబ ఎప్పుడూ అసంతృప్తితో బాధపడుతూ ఉంటుంది. కారణం తెలియదు. ఇందుకు
తమరేమైనా విరుగుడు చెప్పగలరా అన్నాడు. బైరాగి తల ఊపి భ్రమరాంబను పిలవమన్నాడు. ఆమె వచ్చి అతడడిగిన ప్రశ్నలన్నిటికీ బదులిచ్చింది. భ్రమరాంబకు భర్త ప్రేమ లభిస్తున్నది. కోరిన కోరికలు తీరుతున్నాయి. పనులు చేయడానికి ఇంటి నిండా పనివాళ్లున్నారు. తీరిక సమయాల్లో మంచి పుస్తకాలు చదువుతుంది. హాయిగా సంగీతం పాడుకుంటుంది. మరి నీకు అసంతృప్తి దేనికి అని అడిగాడు బైరాగి. ఏమో, అదే నాకు తెలియడం లేదు. మా మేడ పక్కనే చిన్న పెంకుటిల్లుంది. అందులో వీరభద్రుడనే ఆయన ఉంటున్నాడు. ఆయన కుటుంబానికి అతి కష్టం మీద రోజులు గడుస్తున్నాయి. అయినా వీరభద్రుడి భార్య కాంతమ్మ ఎప్పుడూ ఉత్సాహంగానూ సంతోషంగానూ ఉంటుంది. అంతా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి అన్నది భ్రమరాంబ. బైరాగి ఒక క్షణం ఆలోచించి, తన కోసమే బ్రతికే మనిషికి తృప్తి ఉండదు. కాంతమ్మ తన కోసం ప్రతిఫలం లేకుండా కష్టపడటం వల్లనే ఉత్సాహంగానూ ఎంతో తృప్తిగానూ ఉంటుందనుకుంటాను. నువ్వు కూడా ఇతరులకు అడపాదడపా సాయపడు. నీలోని అసంతృప్తి క్రమంగా తొలగిపోతుంది అన్నాడు. ఆ మాటలు భ్రమరాంబకి అంతగా రుచించలేదు. కానీ బైరాగి నిజమే చెబుతున్నాడేమో అనిపించింది. ఎందుకంటే అందరూ తనకు సాయపడేవాళ్లే తప్ప తానెప్పుడూ ఎవ్వరికీ సాయపడలేదు. మరి అంతలో అక్కడికి అచ్చమ్మ వచ్చింది. అది పేదరాలు. 4 ఇళ్లల్లో పనిచేసి పొట్ట పోసుకుందామని ఈ ఊరొచ్చింది. కానీ ఇంతవరకు వీరభద్రుడింట్లో తప్ప ఇంకెక్కడా పని దొరకలేదు. ఒకసారి భ్రమరాంబనడిగితే కొద్ది రోజులాగి కనబడమన్నది. అందుకని అచ్చమ్మ ఈరోజు భ్రమరాంబను చూడవచ్చింది. మా ఇంట్లోనే బోలెడు మంది పనివాళ్ళు, నిన్నేం చేసుకోను అన్నది భ్రమరాంబ. అచ్చమ్మ వెళ్ళిపోతూ ఉంటే బైరాగి ఆపి, నువ్వు వీరభద్రుడింట్లో పనిచేస్తున్నావా? వాళ్ళు డబ్బులకి ఇబ్బంది పడుతూ పని మనిషిని కూడా పెట్టుకున్నారా అని ప్రశ్నించాడు. దానికి అచ్చమ్మ, అయ్యా, ఎవరైనా ఉట్టినే డబ్బు సాయం చేస్తే నేను తీసుకోను. ఉన్నంతలో నాకు సాయపడ్డట్లు ఉంటుందని, తమకు పని సాయం ఉంటుందని వాళ్ళు నన్ను పనిలో పెట్టుకున్నారు. వాళ్ళ ఇబ్బందులేమిటో నాకు తెలియదు, కానీ తాము తిన్నదే నాకు పెడతారు. నేను ఒక్క వరహాచాలన్నా నాకు వేరే ఎక్కడా పని లేదని నెలకు 2 వరహాలు ఇస్తున్నారు. తిండి ఖర్చు అక్కడే వెళ్ళిపోతున్నది. పడక కూడా వాళ్ల ఇంటి అరుగుమీదే. పని చేసేందుకు 4 ఇళ్ళు దొరికితే నేను వేరే ఇల్లు చూసుకుని ఉండవచ్చునని ఆశ అన్నది. భ్రమరాంబ వెంటనే, నీకింత ఇబ్బంది ఉన్నదని నాకు తెలియదు. 2 పూటలా తిండి పెట్టి నెలకు 10 వరహాలిస్తాను. మా ఇంట్లో ఉండు అన్నది. అలాగే ఉంటానమ్మా, కానీ కాంతమ్మ గారింట్లో పని మానమనొద్దు. ఆ అమ్మకు నేను లేనిదే అసలు గడవదు అన్నది అచ్చమ్మ. భ్రమరాంబకి ఈ మాట నచ్చలేదు. కానీ కాదంటే బైరాగి తనను తప్పు పడతాడని ఊరుకుంది. తన వల్ల కాంతమ్మకు నష్టం కలగకూడదు కదా మరి. బైరాగి భ్రమరాంబ మంచి గుణాన్ని మెచ్చుకుని, కొంతకాలం తర్వాత మళ్ళీ వస్తాను. అప్పటికి నీ అసంతృప్తి పూర్తిగా పోతుందని నా నమ్మకం అని వెళ్ళిపోయాడు. భ్రమరాంబ ఇంట్లో అచ్చమ్మకు చెప్పడానికి పెద్దగా పనేమీ లేదు. అందువల్ల భ్రమరాంబ ఆమె చేత రోజు మంచాలు, బీరువాలు గుడ్డతో తుడిపించేది. దేవుడికి పూర్వం పూలతో పూజ చేసేది. ఇప్పుడు అచ్చమ్మ చేత మాల కట్టించి పూజ చేస్తున్నది. ఇలాంటి పనులయ్యాక అచ్చమ్మ కాస్త విశ్రాంతిగా కనబడితే భ్రమరాంబలో అసంతృప్తి రేగేది. ఆమె ఏమాత్రం అవసరం లేని పనులు అచ్చమ్మకు పురమాయిస్తూ ఉండేది. వీధి చివర డాబా ఇంట్లో ఉన్న రమణయ్య గారి భార్య శకుంతలమ్మ వియ్యంకుల ఇంటి నుంచి తిరిగొచ్చిందో లేదో చూసి రమ్మను. పెరట్లో కాకి ఒకటే పనిగా అరుస్తున్నది, దాన్ని తోలమనో. వీధిలో ఆ గోలేమిటి, ఎవరైనా దెబ్బలాడుకుంటున్నారా, కాస్త కిటికీలోంచి తొంగి చూడమనో. ఇలాంటి అనవసరమైన పనులు అచ్చమ్మకు చెబుతూ ఉండేది. అచ్చమ్మ అన్ని పనులు అవలీలగా చేసేది. అయితే
ఆమె కాంతమ్మ ఇంట్లో ఉత్సాహంగా ఉండేది. భ్రమరాంబ దగ్గర నిరుత్సాహంగా ఉండేది. మాట వరుసకు కూడా అచ్చమ్మ కాంతమ్మ గురించి తప్పుగా అననివ్వదు. ఇదంతా చూసి భ్రమరాంబకు అసంతృప్తి మరింత పెరిగింది. కొంతకాలానికి బైరాగి తిరిగి వచ్చి సంగతి తెలుసుకున్నాడు. అచ్చమ్మ ప్రవర్తనకు కారణం తెలుసుకునేందుకు అక్కడి నుంచి కాంతమ్మ ఇంటికి వెళ్ళాడు. అక్కడి పరిస్థితి స్వయంగా తెలుసుకుని తిరిగి వచ్చాక భ్రమరాంబ ఇంటి పరిస్థితిని గమనించాడు. అంతా శ్రద్ధగా చూస్తున్న భ్రమరాంబ బైరాగిని, తేడా ఏమైనా తెలిసిందా స్వామి అని అడిగింది. అందుకు బైరాగి, కాంతమ్మ ఇంట్లో పనెక్కువ, అయితే ఆమె అచ్చమ్మ చేత అవసరం మేరకు మాత్రమే పని చేయించుకుంటుంది. వాళ్ళింట్లో మంచినీళ్లు తాగితే లోటాను నీళ్లతో తొలుచుకుని మళ్ళీ వాడుతారు తప్ప ఎప్పటికప్పుడు పని మనిషిని తోమమనరు. తాము పని చేసేటప్పుడు ఎలా ప్రవర్తిస్తారో పని మనిషి విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తారు. ఆమెను తమలో ఒకతిగా భావిస్తారు. జీతం ఇవ్వడం వరకు మాత్రమే ఆమె పని మనిషి. అందువల్ల అక్కడ ఆమె ఉత్సాహంగా ఉంటుంది అన్నాడు. నేను మాత్రం దానికి తక్కువేం చేశాను అన్నది భ్రమరాంబ ఎంతో ఉక్రోషంగా. ఇంకా అర్థం కాలేదా? వాళ్ళు పని ఉందని పని చేయించుకుంటున్నారు, నువ్వు పని మనిషి ఉందని పని చేయించుకుంటున్నావు. రెండిటికీ తేడా లేదు అన్నాడు బైరాగి మందలింపు ధోరణిలో. భ్రమరాంబకు తన తప్పు అర్థమయ్యింది. ఆమె ఏదో అనబోయేంతలో బైరాగి, నీ అసంతృప్తికి కారణం అసూయ. కాంతమ్మ నీకంటే సంతోషంగా ఉండటం నువ్వు భరించలేకపోతున్నావు. ఆ అసూయను విడిచిపెట్టి కాంతమ్మతో స్నేహం చెయ్యి. గొప్ప కోసం కాక మంచి బుద్ధితో ఇతరులకు సాయపడు. అప్పుడు నీకు కలిగే తృప్తికి అంతుండదు అన్నాడు. భ్రమరాంబ బైరాగి సలహా పాటించి క్రమంగా అందులోని నిజం గ్రహించింది. కథ సమాప్తం.